హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే జియో సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చిన టిక్దమ్ అని చెప్పి ఒక మూవీ అయితే రివ్యూ. ఈ మూవీ మేము చూసుకుంటే కనుక నేనైతే హిందీ వర్షన్ అయితే చూసాను, బట్ తెలుగు డబ్బింగ్ ఎలా ఉందో నాకైతే తెలియదు. అండ్ ఇప్పుడు సినిమా మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే మూవీ అయితే పెద్దగా ఏం నచ్చలేదు. రీసెంట్ టైమ్స్లో వచ్చిన వన్ ఆఫ్ ది వరస్ట్ మూవీ ఇది. అండ్ ఈ మూవీని చూడొచ్చా అంటే నా సజెషన్ ఏంటంటే ఈజీగా మీరైతే స్కిప్ అయితే చేసేవచ్చు, అసలు చూడాల్సిన అవసరమే లేదు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక ఈ మూవీ మనం చూసుకుంటే ఒక హిల్ స్టేషన్ అయితే జరుగుతుంది. సో ఒక హిల్ స్టేషన్లో ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ అయితే ఉంటాడు. సో వాళ్ళ వైఫ్ అయితే చనిపోతుంది. సో తనకైతే ఇద్దరు పిల్లలు అయితే ఉంటారు. ఆ ఇద్దరు పిల్లలకి వాళ్ళ నాయనమ్మ తాతయ్యతో వాళ్ళందరూ ఒకే ఇంట్లో అయితే ఉంటారు. అండ్ ఆ ఫాదర్ వచ్చేసి తనైతే ఒక హోటల్ అయితే పనిచేస్తాడు. బట్ ఆ హోటల్ అయితే క్లోజ్ అయిపోతుంది. బట్ ఆ హోటల్లో పనిచేసిన తన సర్వీస్కి నచ్చి ఆ హోటల్ వాళ్ళే తనకైతే వేరే ఒక ప్లేస్లో వాళ్ళైతే ఒక మంచి జాబ్ అయితే ఇస్తారు. సో అప్పుడు తను వాళ్ళ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోదని చెప్పి అనుకుంటాడు. బట్ వాళ్ళ పిల్లలకు మనం చూసుకుంటే కనుక వాళ్ళ ఫాదర్ వేరే ప్లేస్కి వెళ్ళి వర్క్ చేయడం అనేది ఇష్టం లేదు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కంటే మైనస్ పాయింట్స్ చూద్దాం. బికాస్ ఎందుకంటే ఈ మూవీలో మైనస్ పాయింట్సే చాలా ఎక్కువ. మెయిన్ మైనస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీలో పెద్ద కొత్తదనం అంటూ ఏమైతే ఉండదు. సరే స్టోరీ పాతకున్నా సరే స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ ఉందంటే లేదు, చాలా బోరింగ్ అయితే కొడుతుంది. స్టార్టింగ్ 10 to 15 minutesలో ఈ మూవీని మనకు అసలు చూడబుద్దే కాదు అసలు. ఈ మూవీ మొత్తం కింద చెప్పినట్టు పిల్లలకి ఫాదర్ వేరే ప్లేస్కి వెళ్ళడం అనేది ఇష్టం ఉండదు. బట్ అది ఎక్కడికో సైడ్ ట్రాక్ వెళ్ళిపోయి పిల్లలు వచ్చేసి ఆ హిల్ స్టేషన్లో ప్లాస్టిక్ వాడద్దు, చెట్లని చెట్లని నరికేవద్దు అన్నట్టయితే అని చెప్పినట్టు వాళ్ళైతే మాట్లాడుతుంటారు. సో స్టోరీ అనేది ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి అసలు ట్రాన్సిషన్ అయ్యి వెళ్ళిపోతుంది. అసలు మూవీ అంతా చాలా స్లోకి అయితే ఉంటుంది. అండ్ స్క్రీన్ పై ఎలాంటి ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ అంటూ ఏమైతే పెద్దగా ఏముండదు. సో ఇలాంటి ఒక స్టోరీస్ వర్కౌట్ అవ్వాలంటే కనుక ఎమోషన్ అనేది వర్కౌట్ అవ్వాలి. సో ఆ రిలేషన్షిప్ అనేది వర్కౌట్ అవ్వాలి. ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక ఎమోషన్ అనేది వర్కౌట్ అవ్వదు. అండ్ పిల్లల క్యారెక్టర్కి మనం ప్రాపర్గా కనెక్ట్ అయితే అవ్వము. అండ్ ఫాదర్ కూడా అంతే స్టార్టింగ్ 30 to 40 minutes కనిపిస్తాడు. బట్ ఆ తర్వాత తన మూవీలో అయితే కనిపించకుండా అయితే వెళ్ళిపోతాడు. ఎలాంటి ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉండదు. స్క్రీన్ ప్లే అంతా చాలా ఫ్లాట్గా అండ్ చాలా స్లోగా అయితే ఉంటుంది. అండ్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక అది నాకు ఒకే ఒక ప్లస్ పాయింట్ నాకు ఏమనిపించింది అంటే మూవీ యొక్క రన్ టైం జస్ట్ less than 2 hours ఉంటుంది. ఈ మూవీలో టూ మెనీ సాంగ్స్ అయితే ఉంటాయి. జస్ట్ 10 minutesకి ఒక సాంగ్, 15 minutesకి ఒక సాంగ్ అన్నట్టు 2 hours సినిమాలో దాదాపు చాలా సాంగ్స్ అయితే ఉంటాయి. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలి, మూవీ నాకైతే నచ్చలేదు. సో మీకు సజెషన్ చేయాలంటే మీరు కూడా ఈ మూవీని ఈజీగా స్కిప్ చేసేవచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 0.75 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించడానికి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ ఉన్నప్పుడు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.